హాయ్ హలో అండి. మనం పూజ చేస్తున్నప్పుడు మనం స్నానం చేసిన వెంటనే దుస్తువులు ధరించి ఫస్ట్ తులసమ్మ వారి దగ్గరికి రావాలండి. ఆడవాళ్ళం ఎవ్వరమైనా తులసమ్మ వారు పూజ చేసిన తర్వాతనే మనం మిగతా దేవుళ్ళందరికీ పూజ చేసుకోవాలి. ఫస్ట్ మనం మన ఇంటి దేవత తులసి దేవతనే. మన ఇల్లు అంటే గుడితో సమానం. సో ఆ గుడిని కాపలాగా చూసుకునేది తులసి మాతనే. మనం ఫస్ట్ పూజ అమ్మవారికి సమర్పించిన తర్వాతనే గడప పూజ చేసుకోవాలి. గడప పూజ చేసుకున్న తర్వాత మనము పొయ్యి పూజ చేసుకోవాలండి. అంటే మనకి కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి, లేదంటే గ్యాస్ అంటే గ్యాస్, ఏదైనా పొయ్యి పూజ చేసుకోవాలి. తర్వాత మనకు నచ్చిన దేవతలకి పూజ చేసుకోవచ్చండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, మనం ఫస్ట్ పూజ చేసుకునేది ఇంట్లో కదా, ఇంటిని రక్షించేది ఇల్లాలు అంటారండి. ఆ ఇల్లాలు అనే మహిళ మనం పూజ చేసుకునే ముందు ఇంటిని కాపలాగా చూసుకునే, జాగ్రత్తగా చూసుకునే తులసమ్మ వారికి పూజ చేసుకోవాలి. మనకి ఇల్లు అంటే మెయిన్ గుర్తు వచ్చేది గడప నుంచే కదా మనం ఇంట్లోకి వెళ్తాము. సో గడప పూజ చేసుకోవాలి. గడప పూజ చేసుకున్న తర్వాత మనము ఆహారాలు వండుకొని తింటేనే కదండి మనం బ్రతికేది. సో అగ్నిదేవుడికి పూజ చేసుకొని మనకి తర్వాత నచ్చిన దేవుళ్ళకి పూజ చేసుకోవాలి. పూజ అంటే పద్ధతి పాటిస్తేనే పూజ. నామమాత్రంగా చేసేదాన్ని పూజ అనరు. ఇది రోలు రోకలి అండి. నేను తులసమ్మ వారి దగ్గరే పెట్టుకుంటాను రోలు రోకలి. నాకెందుకో బాగా సెంటిమెంట్ అండి. నా చిన్నప్పటి నుంచి కూడా ఇలా పూజించుకోవడం, ఇలా బొట్లు పెట్టుకోవడం నాకెందుకో చాలా హ్యాపీనెస్. ఏదైనా పూజ చేసుకోవాలనుకుంటే ఇలా తృప్తిగా చేసుకుంటానండి. అందరు దేవతలకు చేసుకుంటాను. సో అందుకే తొందర లేస్తాను. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు లేచిల్లంటే నన్ను ఏం తోయనియరు. మళ్ళీ వాళ్ళకి టిఫిన్ చేయడము, వాళ్ళని స్కూల్ లంచ్ బాక్స్ పెట్టి స్కూల్కి పంపించడం, ఇదే సరిపోద్ది. సో వాళ్ళు లేవకముందుకే ఈ పని అంతా చేసేసుకుంటాను. అందుకే ఎర్లీ మార్నింగే లేస్తానండి. ఎప్పుడు పూజ చేసుకోవాలనుకున్నా కూడా. లేదంటే ఇంకా నాకు ఓపిక లేని టైంలో మా శ్రీవారైనా దీపం వెలిగిస్తారు. ప్రతి వస్తువులో దేవత ఉంటుందని నేనైతే నమ్ముతానండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే తులసమ్మ వారి దగ్గర ఎర్రమట్టి అండి. ఎర్రమట్టితో నేను అలుక్కుంటున్నాను. ఎర్రమట్టి అంటే సాక్షాత్ అమ్మవారు. మా అత్తయ్య గారు కోప్పడ్డది, ఇట్లా ఎర్రమట్టితో టైల్స్ అన్నీ పాడు చేస్తావా ఏంటి అని కోప్పడేది. కానీ కాదత్తయ్య, మనకి కొంచెమైనా విలేజ్ స్టైల్లో ఉండాలి కదా, ఎప్పుడు సిటీయే కదా, నాకెందుకో ఇలా చాలా ఇష్టం అత్తయ్య అని చెప్తే, సర్లే నీ ఇష్టం అని మా అత్తయ్య కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇలా ఎర్రమట్టితో అలికేసుకున్నానండి. ఇప్పుడు గద్దెకి పసుపు కుంకుమతో అలంకరణ చేసుకుంటున్నాను. ఏంటో కొందరు అంటూ ఉంటారు, ఏమిస్తాడు ఆ దేవుడు, ఇంతగానం చేసుకుంటావు అది ఇది అంటారు. కానీ ఇట్లా దేవుడికి సేవ చేసుకోవడానికి ఓపికనిస్తాడు కదా, నాకు అదే చాలనుకుంటా. నా మనసులో దేవుడా పూజ చేసుకోవాలి, పూజ చేసుకోవడానికి నువ్వు నాకు ఓపికనివ్వాలి అనే మొక్కుకుంటా నేను ప్రతిసారి. పూజ అంటే పూజలో మెయిన్గా మనకు ఉండే ఐటమ్స్ పసుపు కుంకుమ అండి. పసుపు అంటే అబ్సల్యూట్లీ మనకేంటి యాంటీబయాటిక్ కదా. సో దాంతో ఎక్కువ గడపడం వల్ల మనకి ఆరోగ్యమే కానీ అనారోగ్యం అయితే జరగదు. అది కూడా మనకు ఒకటి లాభమే కదా. అండ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పూజ పద్ధతిగా పూజ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్, అందులో హ్యాపీనెస్ ఉంటుంది. సో నేను ఏ పూజ చేసుకున్నా దేవుడు నాతోనే ఉన్నాడు అనిపిస్తుంది, అది ఇంకా హ్యాపీనెస్. ఇదేంటంటే మా శ్రీవారి కండువ అండి. మా శ్రీవారు పడుకున్నారు, ఇంకా లేవలేదు. సో తను కూడా నా పూజలో భాగంగా ఉండాలని చెప్పేసి తన కండువ వేసుకుంటాను నేను ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా.
వాటర్ ఎందుకు పోయట్లేదని మీకు డౌట్ రావచ్చు. వాటర్ ఎందుకు పోయట్లేదు అంటే నైట్ వర్షం పడిందండి. మళ్ళీ నాకు చిన్న కుండీనే ఉంది తులసమ్మ వారిది, ఎక్కువ వాటర్ అయిపోద్ది, మళ్ళీ చెట్టు ఖరాబ్ అవుతుంది అనేసి ఉద్దేశంతో వాటర్ పోయడం లేదండి. కుబేర ముగ్గు వేసుకొని సో ఇక్కడ కలశం టైపు పెట్టుకుంటున్నాను. అందులో రోజ్ వాటరు, పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ, కాయిన్స్ అండ్ పువ్వులు పెట్టి ఆ ముగ్గు పైన అలా పెట్టుకున్నానండి. ఇప్పుడు దీపం కోసం ఒక వత్తిని 2 వత్తులు చేసుకుంటున్నాను. ఏకవత్తితో దీపం పెడతానండి నేను ఎప్పుడైనా. మళ్ళీ నేను ఏ పూజకైనా నువ్వుల నూనె వాడతానండి. ఒకవేళ పొరపాటున పూజలో ఏదైనా మర్చిపోయినా కూడా ఆ అమ్మవారు నన్ను క్షమిస్తుందని అనుకుంటాను. ఎవరైనా కూడా ఏకవత్తితోనే దీపం పెట్టాలండి, అది మంచి పద్ధతి. ధూప్ స్టిక్ వెలిగిస్తున్నాను. ఇలా నిండుగా అమ్మవారికి తులసమ్మవారికి పూజ చేసుకుంటే ఆ తులసమ్మవారు మా ఇంట్లోనే తిష్ట వేసుకొని ఉంటుంది అన్న ఫీలింగ్ వస్తుందండి నాకు. దీపంలో పసుపు కుంకుమ వేసుకుంటున్నాను. అమ్మ తులసి మాత మా ఇంటిని చల్లగా చూడమ్మా. అండ్ ఇప్పుడు గడప అలంకరణ, మెయిన్ గడప అండి ఇది. నేను ఇలా అలంకరణ చేసుకోవాలని, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము, ఇలా అలంకరణ చేసుకోవాలనే గడపకి నేను ఎలాంటి రంగుల ముగ్గులు వేసుకోలేదండి. నేను యాక్చువల్గా పెయింటింగ్ చాలా బాగా వేస్తాను, కానీ నేను వేసుకోలేదు. నాకు ఇలా అలంకరణ చేసుకోవడం చాలా ఇష్టం. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్న ఇల్లు కదండి, పసుపు యాంటీబయాటిక్ కదా, దేన్నైనా నెగిటివ్ ఎనర్జీని లోపలికి రానివ్వదు అనే చాలా నమ్మకం. అండ్ అలంకరణ చేసుకున్నాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది గడపను చూస్తుంటే. అన్నీ నా దగ్గరనే పెట్టేసుకుంటానండి. ఎక్కడ అలంకరణ చేసుకోవాలన్నా ఏదేది కావాలో అన్నీ నా దగ్గర పెట్టేసుకుంటాను. చిన్నప్పటి నుంచి అండి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇట్లా ఏంటి అలంకరణ చేసుకోవడం, ఇలా బొట్లు పెట్టుకోవడం అంటే నాకు పిచ్చి అండి. పిచ్చి అంటే పిచ్చి, చాలా ఇష్టం నాకు పసుపు కుంకుమతో టైం స్పెండ్ చేయడము. నాకేంటో మరి దేవుడు ఆ ఓపికనిచ్చాడు. చాలా బాగా వేస్తాను నేను ముగ్గులు, చాలా అంటే చాలా బాగా వేస్తానండి. చాలా వీడియోస్ ఉన్నాయి, అప్లోడ్ చేస్తాను, అప్పుడప్పుడు చూడొచ్చు మీరు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వేస్తాను. ఏ పనైనా ఓపికతోని నెమ్మదిగా, శుభ్రంగా, పద్ధతిగా, అట్రాక్టివ్గా చేసుకుంటాను. నేను పూజలు చేసుకోకున్నా నేను ఇష్టపడే దేవుడు నాతోనే ఉంటాడు. కాకపోతే ఆయనకి ఇష్టం కదా పూజలు చేయడం అనేది. సో ఆ దేవుళ్ళకి పూజలు చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. గడప అలంకరణ అవుతుందండి. ఇలా ఎందుకంటే పసుపు పెడుతున్నాను, మళ్ళీ కుంకుమ మా పాపలు ఇట్లా చెరిపేసినా కూడా చెరపకుండా ఉంటుందండి. అందులో బొట్లు పెట్టేసుకుంటాను. మనకి మెయిన్గా గడప అలంకరణ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి నెగిటివ్ ఎనర్జీ అయినా పాజిటివ్ ఎనర్జీ అయినా వచ్చేది మన గడప నుంచే. మన గడప బాగాలేకపోతే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మన గడప అందంగా ఇలా పసుపు కుంకుమతో అలంకరణ చేస్తే ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉంటుంది అని మనకు అర్థమైపోతుంది మనం ఈ విధంగా పూజ చేసుకుంటే. నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కడో ఉండదండి. మనం అశుభ్రంగా ఉంటే అక్కడే ఉంటుంది.
చూసారా ఇంత బాగా పసుపు పెట్టుకొని ఇలా కుంకుమ పెట్టుకున్నాక ఏ ఈగలు దోమలు కూడా రావు అసలు లోపలికి. అవే కదా నెగిటివ్ ఎనర్జీ అంటే, వాటి వల్లే కదా రోగాలన్నీ వచ్చేది. ప్రతిదీ సెల్లులో పెట్టి చూపెట్టాలి, మొబైల్లో పెట్టి అందరికీ తెలిసేటట్టు చేయాలి అనే ఉద్దేశం అయితే కాదండి. కాకపోతే నన్ను చూసైనా ఆహా ఇలా పద్ధతిగా చేసుకోవాలి పూజ అనే దానికి ఒక పద్ధతి ఉంటుంది అని కొందరైనా తెలుసుకుంటారు. ఓపికతోనే పూజ చేసుకోవాలి, తొందరగా చేసేసుకోవద్దు అని తెలుసుకుంటారన్న ఉద్దేశంతోనే మీకు చూపిస్తున్నాను.